నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైభవంగా ఐతానగర్లోని సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ పునఃప్రతిష్ఠ మహోత్సవం. అతిథులుగా హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన స్థానిక రాజకీయ ప్రముఖులు. తెనాలిలో ఘనంగా చేనేత బంధు ప్రగడా కోటయ్య 30వ వర్ధంతి. ప్రగడా కోటయ్య విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు నివాళి. టీడీపీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పక్కా ఇళ్ల పథకానికి దరఖాస్తుల గడువు పొడిగింపునకు ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం వినతి. పట్టణ ఐతానగర్లోని సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ పునఃప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. పట్టణానికి చెందిన వివిధ రంగాల ప్రముఖులు, రాజకీయ పార్టీల నాయకులు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ఐతానగర్లోని శతవసంతాల చరిత్ర కలిగిన పురాతన చర్చిని ఆధునిక హంగులతో సందర్శనీయ ఆలయంగా తీర్చిదిద్దడం గొప్ప విషయమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. స్థానిక ఐతానగర్లోని సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ పునఃప్రతిష్ఠ మహోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. చర్చ్ కమిటీ, నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిష్ఠిత వేడుకల్లో దైవ సేవకులు, సంఘ విశ్వాసులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అతిథులుగా హాజరైన వారిలో ఒకరైన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఆ దేవుని కృపతో అంతా సమన్వయంతో ప్రార్థనా మందిరాన్ని అద్భుతంగా నిర్మించుకున్నామని అభినందించారు. పురాతనమైన ఈ ప్రార్థనా మందిరంలో జీసస్ క్రైస్ట్ ఆశీస్సులు కొనసాగుతూ ఉంటాయని అభిప్రాయపడ్డారు. మరొక అతిథి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ తన ప్రసంగంలో కరోనా రోజుల్లో ఈ ప్రార్థనా మందిరానికి తానే శంకుస్థాపన చేసినట్లు గుర్తు చేసుకున్నారు. అంత కష్టపడి శక్తి మేరకు సహకరించుకుని ఆధునిక హంగులతో సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చిని అపూర్వంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. మాజీ మంత్రి నన్నపనేని రాజ్కుమార్ మాట్లాడుతూ, భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలతో ప్రార్థనా మందిరాన్ని తీర్చిదిద్దిన నిర్వాహకులను అభినందించారు. తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, కౌన్సిలర్ మట్లపూడి ఝాన్సీవాణి, మాజీ ఎమ్మెల్సీ పిల్లి మాణిక్యరావు, టీటీపీఈ అధ్యక్షుడు రెవరెండ్ కె అబ్రహం, ఈరే మినిస్ట్రీస్ డైరెక్టర్ రెవరెండ్ కె సుధీర్ కుమార్ పాల్గొన్నారు. తొలుత సంఘ కాపరి రెవరెండ్ టి డేవిడ్ సభాపరిచయం చేశారు. సీనియర్ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కె ప్రభుదాస్ వాక్య పరిచర్య చేశారు. ఈ దేవుని మందిరాలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటామంటే, మన మనస్సుని ఆవిష్కరించుకోవడానికి. మనకి ఇల్లున్నా, కుటుంబం ఉన్నా, అన్నిటికంటే ఎక్కువగా మనం ప్రేమించేది, మనం ఆశీర్వదించమని కానీ, లేకపోతే మనలో ఉన్నటువంటి మలినాన్ని పోగొట్టుకోవడానికి, మనకి మనం స్వస్థత చేకూర్చుకోవడానికి ఎక్కడ అంటే అది మందిరంలో మాత్రమే చేసుకోగలమనే ఒక అపూర్వమైనటువంటి ఒక అనుభూతి, నమ్మకం మనకు ఉండటం వల్ల ఈ దేవాలయాలకి ఆ రకంగా మనందరి యొక్క సహాయం, సమన్వయంతో, ఆ దేవుని కృపతో ఏర్పరచుకున్నటువంటి మందిరం. మరి ఇక్కడ ఈ మందిరానికి ఒక విశిష్టత ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, మనం వ్యాటికన్ సిటీ వెళ్ళినప్పుడు అక్కడ పోప్ గారు ఉంటారు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇది పురాతనమైనటువంటి చర్చ్ అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి ఐతనాల్లో మన ప్రాంతంలో 100 సంవత్సరాల ఈ చర్చి పునర్నిర్మాణం చేసి మంచి దేవాలయాన్ని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ, అలాగే దీనికి ఎంతోమంది సహాయపడ్డ పెద్దలందరికీ, ఈ ప్రాంతం వాళ్ళైనా, ఈ ప్రాంతం నుంచి బయట ఉన్న, ఎందుకంటే దీంట్లో ఈ కమిటీ ఎంత కష్టపడిందో బాగా తెలిసిన వాళ్ళు నేను ఒకటి. పాపం సుమారు కరోనా టైంలో నేనే దీన్ని శంకుస్థాపన చేశాను. ఆ రోజు నుంచి ఇవాళ వరకు దీనికోసం కష్టపడి మంచి ప్రార్థన మందిరం తీసుకురావాలని అందరూ, ఈ ప్రాంతవాసులు అందరూ వాళ్ళ తోచిన విధంగా సహాయం చేసి, అలాగే ఏ మేరకు చేయగలుగుతారో నాకు తెలిసినంత వరకు శక్తి మేరకు చేశారు. చాలామంది శక్తి మేరకు చేశారు. అంత బాగా మీ అందరి ఆదాయంతో ఒక మంచి
దేవాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మన ప్రాంత వాసులందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ సందర్భంగా కమిటీ మెంబర్స్ మూలంగా పాప ఆనంద్ ఎంత కష్టపడ్డాడు పాపం, రోజు అది టెన్షన్ ఇది అయిపోయేవారికి ఏదో ప్రాబ్లం వచ్చిందేమో అనుకున్నది. అంత బాగా కష్టపడ్డాడు. ఒకటే కాదు, కొత్త పార్టీ అందరూ ప్రాంత వాసులు అందరూ. కానీ నాకు కూడా సంతృప్తి ఏంటంటే ఆనందం, నేను శాసనసభ్యుడు ఉన్నప్పుడు మా నాన్నతో వచ్చి ఈ గుడిని శంకుస్థాపన చేయాలంటే నాకు ఒక భగవంతుడు ఒక నమ్మకం, నా విశ్వాసం. ఇక్కడ ఐదారాల్లో ఏర్పాటు చేసినందుకు దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నాను. ఇక్కడ లైటింగ్ కానీ, ఈ వేసిన సౌకర్యాలు కానీ, అలాగే డిజైన్స్ ఏదైతే ఒక ఆర్టిస్టు ఆ తలుపులు ఎంత బాగా చేశారో మీరు చూశారు కదా. ఇంత గొప్పగా అందరూ ఏర్పాటు చేసి ఎంతోమంది కష్టపడ్డారు. వాళ్ళు వీళ్ళని కాదు, నేను అందరి పేర్లు చెప్పలేకపోవచ్చు. మమ్మల్ని ఆహ్వానించినందుకు, ఇంత గొప్పగా చర్చి నిర్మాణం ఐదారాలలో చేసినందుకు, దీన్ని సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు మా కోసం కాదు, నేను మాట్లాడినందుకు కోసం కాదు, నేను పాడినందుకు కాదు, కానీ ఎవరైతే దాతలు ముందుకు వచ్చారో, ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే చర్చి నిర్మాణానికి ప్రతి ఒక్కళ్ళు తమ ముందు కృషి చేశారో, అందుకోసం ఎక్కడో తాజ్మహల్ చూడటానికి వెళ్తాం, లేకపోతే ఇంకోసారి టెంపుల్ చూడటానికి వెళ్తాం, కానీ ఐదానాలు ఈ చర్చిని కూడా చూడడానికి కూడా వస్తారని నేను భావిస్తున్నాను. అవి ప్రార్థన. అందరికీ నమస్కారం. మరొకసారి అభినందనలు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో 26వ రాజ్యాంగ దినోత్సవాన్ని బుధవారం సాయంత్రం మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య, శశిధర్రావు, తెనాలి టౌన్ ఉపాధ్యక్షుడు గుర్రపు ద్వారక శ్రీనివాస్, శివకుమార్, స్టీవెన్ బాబు, కోటేశ్వరరావు, అఖిల్, శ్రీను, మల్లికార్జునరావు పాల్గొన్నారు. 26 నవంబర్ 26వ తారీఖు ఒక విశిష్టమైనటువంటి దినం భారతదేశ ప్రజలందరికీ కూడా. ఎందుకంటే దీన్ని రాజ్యాంగ దినోత్సవం అంటారు, కాన్స్టిట్యూషన్ డే. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15 పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రథమ ప్రధానమంత్రి అయిన తర్వాత మనకి ఒక రాజ్యాంగం ఉండాలి, బ్రిటిష్ వాళ్ళ రాజ్యాంగం కాకుండా సపరేట్గా మనకు రాజ్యాంగం ఉండాలని ఆ రాజ్యాంగాన్ని తయారు చేస్తాని కోసం ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారి మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి అంబేద్కర్ గారి నాయకత్వం కింద ఒక రాజ్యాంగ కమిటీని పెట్టారు. ఆ కమిటీ అన్ని దేశాలు తిరిగి వచ్చి అంతా చదివి వచ్చి రాజ్యాంగాన్ని తయారు చేసి, ఆ తయారు చేసిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26వ తారీఖు నాడు ఆమోదించడం జరిగింది, శాసనంగా రూపొందింది. అది ప్రథమ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజేంద్ర ప్రసాద్ గారి ఆమోద ముద్ర వేయటం జరిగింది. అది జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వం, అటు రాజేంద్ర ప్రసాద్ గారి మంత్రిగా, ఈ రాజ్యాంగ కమిటీ చైర్మన్గా అంబేద్కర్ గారు. అందుకని ఈరోజు అంబేద్కర్ గారికి పూలదండేస్తూ వాళ్ళిద్దరిని కూడా బాబు రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ గారిని కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్మించినటువంటి రాజ్యాంగ దినోత్సవం. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆనాటి రాజ్యాంగ సభకు కానీ రాజ్యాంగ రచన కమిటీకి కానీ అధ్యక్షులు ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రచించి ఆ రాజ్యాంగాన్ని ఈ రోజున భారతదేశానికి అప్పచెప్పిన రోజు. అయితే
శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా బాలాజీరావుపేటలోని ప్రధాన అయ్యప్ప దేవాలయంలో విశేష కార్యక్రమాలను నిర్వహించారు. మాలదారులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. బాలాజీరావుపేటలోని ప్రధాన అయ్యప్ప దేవాలయంలో బుధవారం సుబ్రహ్మణ్య షష్ఠిని ఘనంగా నిర్వహించారు. భక్త బృందం ఆధ్వర్యంలో విశేషంగా హోమగుండం జరిపారు. మాలదారులంతా పాల్గొని భక్తి శ్రద్ధలతో చేశారు. అనంతరం కళాశాల ఊరేగింపు, పాల కావిడులు సహా స్వామివారికి విశేష కార్యక్రమాలను జరిపించారు. ఆర్కెస్ట్రా, భజన మరొక ఆకర్షణ. గురుస్వామి దుర్బా హరిబాబు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో భక్త బృందం వారి ఆధ్వర్యంలో విశేషంగా హోమగుండం కార్యక్రమం, కలశాల ఊరేగింపు, పాలకావిళ్ళు, అనేక రకాలుగా స్వాములందరూ కూడా భక్తి శ్రద్ధలతో హోమగుండం కార్యక్రమం, ఆర్కెస్ట్రా, భజన, అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం తిలకించిన ప్రతి ఒక్కరికి కూడా సుబ్రహ్మణ్య అనుగ్రహంతో పొట్టివేలు బాల మురుగనకి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో తోడ్పడుతుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ జరిగింది. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 27 మందికి వైద్య ఖర్చుల నిమిత్తం 14,11,506 రూపాయలు ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. వైద్య చికిత్సలు, అత్యవసర సమయాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక సాయం భరోసానిస్తుందని చెప్పారు. తమ నియోజకవర్గ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మరింత సహాయం అందేలా కృషి చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి నెల, ప్రతి వారం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఎవరైతే ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని వారు ఉన్నారో వారందరి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఎక్కడికి వెళ్ళినా, ఏ వైద్యశాలకు వెళ్ళినా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వారి ఆరోగ్యాన్ని బాగు చేసుకునే కార్యక్రమంలో లక్షలాది రూపాయలు విడుదల చేయటం జరుగుతూ ఉంది. మరి ఈ వారం దాదాపు 14,11,506 రూపాయలు, దాదాపు 27 మందికి వైద్య సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఈ రోజున ఇవ్వటం జరిగిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ఇది కాకుండా ఎల్ఓసీలు ఈ వారంలో దాదాపు 15 లక్షల రూపాయలు ఎల్ఓసీలు ఇవ్వటం జరిగింది. అంటే ఈ వారంలోనే కేవలం మరి ఈ యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించాలి, ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా ఆ పరిధిలోకి రాని వాళ్ళకి దాదాపు 25 లక్షల రూపాయలు ఈ రోజున శాంక్షన్ చేయటం అనేది ఒక మహోన్నతమైన అంశం. ఇప్పటికే ఈ రకంగా చూసుకుంటే ఈ సంవత్సరన్నర కాలంలో దాదాపు 2-3 కోట్ల పైన నిధులు విడుదల చేయటం జరిగింది వీరందరి ఆరోగ్యాన్ని కాపాడటానికి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, తెనాలి ప్రాంత సిపిఐ ఆధ్వర్యంలో కార్మికోద్యమ నేత బొల్లిముంత శివరామకృష్ణ 105వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కమ్యూనిస్టు ఉద్యమకారుడిగా ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు పార్టీ నేతల్లో ఒకరైన బొల్లిముంత శివరామకృష్ణ నేటికి అభ్యుదయవాదుల హృదయాల్లో చిరస్మరణీయులుగా ఉన్నారని సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి అన్నారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో బుధవారం సాయంత్రం జరిగిన కార్మికోద్యమ నేత బొల్లిముంత శివరామకృష్ణ 105వ జయంతి సభలో ఆయన మాట్లాడారు. కమ్యూనిస్టు ఉద్యమకారుడిగా ఆయన చేసిన కృషిని సోదాహరణంగా వివరించారు. మరి గౌతమ్ ఘోష్ గారు లాంటి పెద్ద పెద్ద సినిమా దర్శకులు కూడా దాన్ని సినిమా తీయాలని ఒక ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రైతు కుటుంబంలో పుట్టి అతి తక్కువగా చదువుకొని ఎవరు ఊహించినంత ఎత్తుకెదినటువంటి గొప్ప మహానుభావుడు బొల్లిముంత శివరామకృష్ణ గారు తెలుగు సాహిత్యంలో కానీ, అభ్యుదయ సాహిత్యంలో కానీ, ప్రజానాట్యంలో కానీ, భారత కమ్యూనిస్ట్ పార్టీలో కానీ, తెలుగు సినిమా రంగంలో కానీ, తెలుగు నాటక రంగంలో కానీ ఆయన అందివేసినటువంటి చెయ్యి ఎంతోమంది సినీ ప్రముఖుల్ని, సినీ దర్శకుల్ని, సినిమా నటుల్ని, సినిమా హీరోల్ని ఆయన ద్వారా పరిచయమైన వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. ఉదాహరణకి మన టి కృష్ణ గారు, ఇంకా మన ఈయన ముత్యాల సుబ్బయ్య గారు,
మాదల రంగారావు, ఇంకా చాలామంది నిర్మాతలు కూడా ఆయన ముందు ఉన్నటువంటి పెద్ద వాళ్ళని కూడా పరిచయం చేయడం జరిగింది. అదేవిధంగా మన తెనాలి డివిజన్ సిపిఐ కార్యదర్శిగా, నియోజకవర్గ కార్యదర్శిగా ఉన్నారు. డివిజన్ అంటే 6 నియోజకవర్గాలు కలిపి ఒకటి అనమాట. తెనాలి పార్టీ కార్యాలయంలో మరి బొల్లిముంత శివరామకృష్ణ గారి 105వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఉత్తమ విలువలతోటి మరి అనేక అవార్డులు కూడా రాష్ట్రపతితో సైతం మరి ఇచ్చిన అవార్డులు తీసుకున్నటువంటి ఉత్తమ వ్యక్తిగా కాకుండా కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి కార్యక్రమాలకు సంబంధించి మరి డివిజన్ కార్యదర్శిగా కూడా వారు పనిచేయడమైంది. వారు మరి 1920లో ఏదైతే ఏఐటీసీ మరి కార్మిక వర్గం కోసం స్థాపించారో అదే సంవత్సరంలో 1920లో వారు జన్మించిన తర్వాత 2005 వరకు మరి 80 సంవత్సరాల పాటు ప్రజలకు అనేక రకాలుగా సేవలు అందించినటువంటి బొల్లిముంత శివరామకృష్ణ గారి ఈ మానవాళిని రక్షించేందుకు క్రీస్తు పుట్టుక జరిగిందని క్రిస్మస్ పర్వదినం సందర్భంగా మరొకసారి ఆయన ఆశీస్సులు లభిస్తాయని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. టీడీపీ నాయకులు మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలోని చర్మకారుల కాంప్లెక్స్ వద్ద క్రిస్మస్ స్టార్ను ఏర్పాటు చేశారు. ఈ స్టార్ను మంగళవారం రాత్రి మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. 23 ఏళ్ల నుంచి క్రిస్మస్ స్టార్ను సుద్దపల్లి నాగరాజు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్ ఉన్నం ధర్మారావు మాదిగా మాట్లాడుతూ సుద్దపల్లి నాగరాజు ఏర్పాటు చేసిన క్రిస్మస్ స్టార్ను ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించడం శుభపరిణామమని తెలిపారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు కుద్దూస్ మాట్లాడుతూ అన్ని మతాల ప్రజలు క్రీస్తుని ఆరాధిస్తారని చెప్పారు. క్రీస్తు జన్మ ప్రపంచానికి ఆదర్శమని అన్నారు. కార్యక్రమంలో నసీం నలుకుర్తి, రమేష్, కొండముది బోస్బాబు మాదిగా, డేవిడ్, కూచిపూడి మోహన్ మాదిగా, సాయి గోపి, కొలకలూరి కిరణ్, కోట్ల దిలీప్, రావూరి సతీష్, కోకిలిగడ్డ సునీల్, రాయల వినయ్, దేవ, అత్తోట శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో దైవజనులందరూ నవంబర్ మాసంలో స్టార్తో ప్రారంభించుకుంటారు క్రిస్మస్ వేడుకలు. అదేవిధంగా మన తెనాలి నియోజకవర్గంలో, తెనాలి డివిజన్లో సోదర సమానులు సుద్దపల్లి నాగరాజు గారు ఈ క్రిస్మస్ వేడుకల్ని అతి వైభవంగా, ఘనంగా సర్వజనులు కూడా ఆహ్వానించి తద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టడం అనేది ఆనవాయితీగా అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి అంశం. ముందుగా ప్రతి సంవత్సరం స్టార్ వేడుకలతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఈరోజు నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని నా చేత ప్రారంభించినందుకు మనందరికీ, అదేవిధంగా ప్రత్యేకంగా సుద్దపల్లి నాగరాజు గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనందరికీ తెలుసు క్రిస్మస్ పండగ మాసానికి ముందుగానే సోదరులు సుద్దపల్లి నాగరాజు గారి మరి మిత్ర బృందం ఆధ్వర్యంలో విశ్రాంతి సెంటర్లో చాలా సంవత్సరాల నుండి పండుగ వాతావరణం, క్రిస్మస్ స్టార్ని పండుగ ముందుగానే నెలపొద్దు పడడానికి ముందే పండుగ వాతావరణాన్ని అందరి భాగస్వామ్యం చేయటం చాలా ఆనందాన్ని. ఈ పండుగ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలని ఉండేలాగా ఆ యేసయ్య అందరికీ దీవెనలు ఇవ్వాలని చెప్పేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేయడానికి నవంబర్ 25 తారీఖున క్రిస్మస్ పండుగ స్టార్టింగ్ దినాల్లో యథావిధంగా ఎప్పుడు కూడా తెనాలి ప్రాంతంలో మన నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆశీస్సులతో ఎప్పుడు కూడా సుద్దపల్లి నాగరాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్టారు ఇనాగ్రేషన్ చేసుకోవడం అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడ ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ కానీ లేదు మతపరమైనటువంటి విషయాల్లో కానీ మాదిగల పరమైనటువంటి డెవలప్ విషయంలో కానీ
ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడు కూడా ఇక్కడ అండదండలుగా ఉంటాం. చేనేత బంధు ప్రగడ కోటయ్య చిరస్మరణీయులని ఆయన వర్ధంతి సందర్భంగా పలువురు నివాళులర్పించారు. చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన ప్రగడ కోటయ్య 30వ వర్ధంతిని బుధవారం తెనాలిలో ఘనంగా జరుపుకున్నారు. పద్మశాలీయ బహుత్తమ సంఘాల ఆధ్వర్యంలో ప్రగడ కోటయ్య నగర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. రాజ్యసభ సభ్యునిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా తన ప్రజా జీవితంలో చేనేత పరిశ్రమ అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని చెప్పారు. కార్యక్రమంలో జొన్నాదుల మహేష్, తిరువిధుల సాంబశివరావు, పంచుమర్తి భాస్కర్రావు, గట్టు బాల శ్రీనివాసరావు, గుంటి వెంకట్, పడిగల దుర్గాప్రసాద్, దివి సాంబయ్య, అక్కల ప్రసాద్, గోలి శ్రీనివాసరావు, కాటూరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గం జగండుపాలెం పంచాయతీ ప్రగడకోటయ్య నగర్లో కీర్తిశేషులు శ్రీ ప్రగడ కోటయ్య గారి విగ్రహం వద్ద శ్రీ ప్రగడ కోటయ్య గారి 30వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి తెనాలి పద్మశాలి ప్రముఖులు అనేక మంది కూడా విచ్చేసి ఉన్నారు. మరి ముఖ్యంగా ప్రగడ కోటయ్య గారి గురించి మనం చెప్పుకోవాలంటే చేనేత పరిశ్రమకి ఒక ఆద్యుడు, చేనేత పితామహుడు, ప్రజాబంధు ప్రగడ కోటయ్య గారు. మరి 1950 సంవత్సరంలో చేనేత పరిశ్రమ ఒడిదుడుకులకు ఎదుర్కొంటున్న సందర్భంలో 72 రోజులు నిరాహార దీక్ష నిర్వహించి ఆ రోజున ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించి ఈ పరిశ్రమకి ఒక గుర్తింపును తెచ్చి ఆ కార్మికుల సమస్యలన్నీ నెరవేర్చినటువంటి వ్యక్తి ప్రగడ కోటయ్య గారు. పద్మశాలి కులబాంధులందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రగడ కోటయ్య నగర్లో జరుగుతున్న ప్రగడ కోటయ్య గారి 30వ వర్ధంతి సందర్భంగా కులబాంధువులందరూ కూడా ప్రగడ కోటయ్య గారి నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది. సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. సభ్యులు అనేక సమస్యలపై చర్చించుకుని పలు తీర్మానాలు చేశారు. పేదవారికి పక్కా ఇళ్ల నిర్మాణం కోసం తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన మన ఇల్లు మన గౌరవం పథకం దరఖాస్తు గడువును పొడిగించాలని ది తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించింది. సంఘం సర్వసభ్య సమావేశం బుధవారం సంఘ కార్యాలయంలో జరిగింది. అధ్యక్షుడు దర్శి శివకోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. పక్కా ఇంటి నిర్మాణం కోసం పథకానికి దరఖాస్తు గడువు 30వ తేదీ వరకు మాత్రమే గడువు ఇచ్చారని, సొంత స్థలం కలిగిన వారు, ప్రభుత్వ స్థలం కలిగిన పేదవారు దగ్గరలోని సచివాలయానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో వెళ్లి దరఖాస్తు చేయాలని కోరారు. గడువు తక్కువగా ఉన్నందున డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ తీర్మానించారు. సమావేశంలో అబ్దుల్ ఆరిఫ్, అక్కరాజు, చిరంజీవి, డివి సోమయ్య శాస్త్రి, బాలకృష్ణ నాయక్, కొమ్మూరి లింగేశ్వరరావు, కనపర్తి మహారాజు, నారాయణం, కమల్ కుమార్, కేవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వారు సంయుక్తంగా పేదలకి ఉచిత ఇళ్ళ నిర్మించుకోవడానికి గాను 2.5 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. ఇది గత సంవత్సరం కాలం నుంచి స్కీము అప్లై చేసుకోవడానికి అవకాశం రాలేదు. మమ్మల్ని చాలామంది పేదవారు అడిగారు, ఆ స్కీము మేము అప్లై చేసుకోవాలి, కొత్తగా ఇల్లు కట్టుకోవాలని చెప్పి. ఇప్పుడు ఆ స్కీము ఓపెన్ అయింది. దీనికోసం మీ దగ్గరలో ఉన్న సచివాలయాల కోసం వెళ్ళి అక్కడ కనుక మీ ఆధార్ కార్డు, మిగతా వివరాలు కనుక ఇస్తే మీరు ఆ స్కీమ్ కింద లబ్ధిదారులు అవుతారు. అయితే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ నెల ఆఖరి వరకు మాత్రమే ఆ స్కీము అమల్లో ఉంది. ఆ సర్వర్ ఓపెన్ అవుతుంది. ఇది చాలా కాలం క్రితం నుంచి పేదల యొక్క డిమాండ్గా అయి ఉన్నది. మీకు కావాల్సిందల్లా మీ సొంత స్థలం ఉండాలి, లేదా గవర్నమెంట్ వారు ఇచ్చిన స్థలమే ఉండాలి, లేదా జగనన్న కాలనీస్లో అంతకుముందు స్థలం పొందిన లబ్ధిదారులైనా సరే వారి వివరాలను తీసుకొని వెళ్ళి మీరు అక్కడ కనుక అప్లై చేసుకుంటే మీకు 2.5 లక్షల రూపాయలు సబ్సిడీ వస్తుంది. ఇది ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద మరియు మన స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ అయిన మన ఇల్లు మన గౌరవం ఆ స్కీమ్ కింద ఇస్తున్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టు ఏదైతే ఉందో పథకం మన ఇల్లు మన గౌరవం అనేది ఒక ప్రతిష్టాత్మకమైన పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు తీసుకున్నారు. అదే ఈ పథకంని కేంద్ర ప్రభుత్వం వారి యొక్క సంయుక్తంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి పేదవాడికి ఒక ఇల్లు ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. కాబట్టి ప్రతి పేదవారు ఎవరైతే అర్హులు ఉన్నారో, అంటే సొంత స్థలం ఉండి గత ప్రభుత్వం వారు ఇచ్చిన గవర్నమెంట్ స్థలం ఉండి కూడా
ఈ ఇల్లు కట్టుకోలేకపోయినారో వారు ఈ స్కీమ్ కింద వాళ్ళ పక్కన ఉన్న సచివాలయాన్ని, అంటే వాళ్ళ దగ్గరలో ఉన్న సచివాలయానికి వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు మొదలగు డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొని వెళ్ళి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. జామియా మసీదును వక్ఫ్ బోర్డు నేరుగా నిర్వహణకు తీసుకున్న నిర్ణయం మరొక నెల పాటు అమలులోకి రాకుండా గడువును తానే కోరానని ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మొహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ వెల్లడించారు. జామియా మసీదు నిర్వహణపై నెలకొన్న వివాదంలో తన ప్రమేయం ఏమీ లేదని వక్ఫ్ బోర్డు నిర్ణయం తీసుకుందని, తన విజ్ఞప్తి మేరకు ఆ నిర్ణయం అమలుకు నెల గడువును ఇచ్చిందని ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మొహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ బుధవారం తెలియజేశారు. జామియా మసీదుకు సంబంధించిన ఆర్థికపరమైన ఆరోపణలపై విచారించి అవకతవకలను కమిటీ గుర్తించినట్లు తెలిపారు. ఆ కారణంగానే డైరెక్ట్ మేనేజ్మెంట్లోకి తీసుకురావడానికి కమిటీ సిఫార్సు చేస్తుందన్నారు. వక్ఫ్ బోర్డు 3వ మీటింగ్లో ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు హాజరైన బోర్డు సభ్యులంతా కమిటీ సిఫార్సును ఆమోదించగా తాను వ్యతిరేకించినట్లు తెలిపారు. బోర్డు తీర్మానంపై సంతకాలకు తన దగ్గరకు వచ్చినప్పుడు బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్కు తాను చేసిన వినతి ప్రకారం డిఎంలోకి తీసుకునే నిర్ణయం ఒక నెల పొడిగించారని, తన ప్రమేయం ఏమీ లేదన్నారు. నిన్న 25వ తారీఖు జామియా మసీద్ ఆవరణలో వక్ఫ్ బోర్డు డైరెక్టర్ అయినటువంటి నా మీద చేసిన విమర్శలకు ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా ద్వారా నేను వివరణ ఇవ్వదలుచుకొని ఈ వివరణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లిం సోదరిమణులకు, అలాగే ముఖ్యంగా తెనాల్లో ఉన్న ముస్లిం సోదరిమణులకు తెలియజేస్తాం. సోదరులు ఫస్ట్గా ఒక 2 నిమిషాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే డిసెంబర్ 5 లోపు మీ ఆస్తులను ఉమ్మీద్ పోర్టల్లో అప్లోడ్ చేయండి అని చెప్తుందో దాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి ఆస్తులు ఉన్నాయో వాటి యొక్క డాక్యుమెంట్స్ మీ దగ్గర కనుక ఉన్నట్టయితే అవి తీసుకెళ్ళి వక్ఫ్ బోర్డులో సబ్మిట్ చేయవలసిందిగా, అదేవిధంగా వక్ఫ్ బోర్డు దృష్టికి తేవలసిందిగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే డిసెంబర్ 5 లోపు కంపల్సరీ చేయాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ బిల్ పాస్ చేసి ఉంది. కాబట్టి 2023 సంవత్సరంలో సమ్ పర్సన్ వక్ఫ్ బోర్డుకి కంప్లైంట్ ఇచ్చారు. ఏమని అంటే ఇక్కడ జామియా మసీదులో జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో ఆర్థికపరమైన లావాదేవీల్లో కొద్దిగా తేడాలు ఉన్నాయి, మీరు ఒకసారి వీటిని గమనించండి అని వాళ్ళు నోటీసు ఇవ్వడం జరిగింది, కంప్లైంట్. దానికి వక్ఫ్ బోర్డు వాళ్ళు ఎమ్మటే రియాక్ట్ అయ్యి ఒక ఉద్యోగస్తుల కమిటీని, ఇన్స్పెక్టర్ని, ఇంకొక వ్యక్తిని ఇక్కడికి పంపించి మొత్తం ఎంక్వైరీ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏమని రిఫరెన్స్ ఇచ్చారంటే ఈ వక్ఫ్ బోర్డుని డైరెక్ట్ మేనేజ్మెంట్లోకి తీసుకోండి అని చెప్పి వాళ్ళు వక్ఫ్ బోర్డుకి లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఆ ఇచ్చిన టైంలో వక్ఫ్ బోర్డు అప్పుడు మన వైసీపీ గవర్నమెంట్ టైంలో వక్ఫ్ బోర్డు చివరి 2 సంవత్సరాలు పనిచేయలేదు. కాబట్టి 23లో వాళ్ళు ఇచ్చినది అట్లా పెండింగ్ పడిపోయి ఉంది. 25లో ఎప్పుడైతే మేము వక్ఫ్ బోర్డు డిసెంబర్ 24 కొత్త వక్ఫ్ బోర్డు ఎప్పుడైతే గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిందో మేము వెళ్ళిన తర్వాత 3వ బోర్డు మీటింగ్లో ఈ తెనాలి జామియా మసీద్కి సంబంధించింది 60వ నెంబర్ కింద మా దృష్టికి వచ్చినప్పుడు కమిటీ సభ్యులు అందరూ కూడా చైర్మన్ గారితో సహా అందరూ కూడా దీన్ని డిఎంలోకి తీసుకోవాలని ఒప్పుకున్నారు. కానీ నేను ఒక్కడిని మాత్రమే ఆ రోజు డిఫర్ చేశాను, వద్దండి అని ఆపాను. నేను ఆ రోజు నాకు ఇచ్చిన కాగితం మొత్తం ఉంటాయి దీని మీద ప్రూఫ్స్. నేను ఆ రోజు దాన్ని వ్యతిరేకించాను. వ్యతిరేకించిన తర్వాత నేను ఒక్కడిని వ్యతిరేకించడం వల్ల అది ఆగదు. మిగతా 10 మంది సభ్యులు అనుకూలంగా ఉన్నారు, చైర్మన్ అనుకూలంగా ఉన్నారు, కాబట్టి పాస్ అయిపోయింది. సైన్లు ఆ రోజు చేసుకోవడం ఇబ్బంది అవ్వడం వల్ల సిఇఓ గారు ఒక 2 రోజులాగా నా దగ్గరికి వచ్చినప్పుడు నేను మళ్ళీ ఇక్కడే ఇదే ప్రాంతంలో సిఇఓ గారితో మళ్ళీ రిక్వెస్ట్ చేశాను. ఇది తెనాలి ఎప్పటి నుంచో చిన్న గొడవలతో జరుగుతూ ఉంటుందండి ఆ మసీదు. ఇప్పుడు మనం డైరెక్ట్గా డిఎంలో తీసుకుంటే ఇబ్బందిగా ఉంటుంది. ప్లస్ ఇక్కడ మినిస్టర్ గారు మాకు నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన దృష్టికి కూడా మేము అలా ఒకసారి పాస్ అయిన తర్వాత కుదరదుగా అంటే లేదు కనీసం ఒక నెల అయినా మీరు నాకు టైం ఇప్పించండి అని రిక్వెస్ట్ చేస్తే ఇక్కడి నుంచే వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారికి ఫోన్ చేస్తే మెంబర్ అంతా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మనం ఒక 4 రోజులు గడువు ఇద్దామని ఆయన ఆ 4 రోజులు గడువు ఇవ్వడం జరిగింది. దానికి బోర్డు సభ్యులందరూ కూడా మళ్ళీ ఒప్పుకొని వాళ్ళందరూ సంతకాలు చేసి ఇదంతా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఏదైనా సరే ఇండివిజువల్గా వక్ఫ్ బోర్డులో చేయడం అంటే కుదరదు. ఏది జరిగినా సరే సమిష్టి బాధ్యత ఉంటుంది. 4 రోజుల టైం తర్వాత కూడా వీళ్ళు ఎవరు రాకపోతే ఎవరైతే పాత ముతవల్లి ఇంతకుముందు ఉన్నారో ఆయన దృష్టికి తీసుకెళ్ళిన ఆయన సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల డైరెక్ట్గా వచ్చి ఇన్స్పెక్టర్ గారు దాన్ని డిఎంలో తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మా వాళ్ళకి ఇక్కడ తెనాల్లో ఉన్న వాళ్ళకి వక్ఫ్ బోర్డు అంటే ఏందో అసలు తెలియదు, దాని విధి విధానాలు ఏంది, అది ఏ విధంగా పనిచేసింది, దానివల్ల లాభమా నష్టమా అనేది మా వాళ్ళకి అంతగా
అనుభవం లేదు కాబట్టి వక్ఫ్ బోర్డులో ఎందుకు తీసుకున్నాం అనే వివరణ ఏదైతే తీసుకున్నారో అదే మసీదులో చెప్దామన్న ఉద్దేశంతో నేను ఒక శుక్రవారం ముందే రేపు వచ్చే శుక్రవారం దీన్ని మేము ఎందుకు డిఎంలో తీసుకున్నాం అనేది వివరణ ఇస్తానని నేను వాళ్ళకి చెప్పగా ఆ వివరణ ఇస్తున్న సందర్భంలో వేరే ప్రాంతాల నుంచి వచ్చి చాలామంది గొడవ చేయడం అంతా జరిగింది. అది మినిస్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం, ఆయన పిలిచి మాట్లాడడం నేను జరిగింది మొత్తం ఆయనకు వివరించడం జరిగింది. ఈ డిఎంలో తీసుకున్న తర్వాత దీన్ని తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆర్థికమైనటువంటి లావాదేవీలు ఎక్కడ ఏంది అనేది చూసినప్పుడు ఈ బాకీలు రావట్లేదు అని చెప్పి ముసలీళ్ళకు తెలిసే విధంగా, ఎవరైతే నమాజ్కి వస్తున్నారో వాళ్ళకి తెలిసే విధంగా ఆయన ఒక బోర్డు మీద మ్యాటర్ తగిలించడం జరిగింది. దాని ద్వారా ఆయన చూపిస్తున్న పెండింగ్ మార్చి నెలలోకే దగ్గరగా 8,90,000 రూపాయలు పెండింగ్ ఆయన బోర్డు మీద చూపిస్తున్నాడు. ఇదంతా కూడా ఎవరిది? వక్ఫ్ ప్రాపర్టీ అంటే దైవం కోసం గిఫ్ట్గా ఇచ్చేసిన ప్రాపర్టీ. నా తండ్రి గారు ఏమన్నా వక్ఫ్ చేసి వెళ్ళిపోతే దాని మీద నాకు హక్కు ఉండదు. కేవలం నేను మేనేజర్గా మాత్రమే ఉంటుందని. నేను వాడుకుంటాను, నేను అమ్ముకుంటాను, నేను అనుభవిస్తానంటే కుదరదు. ఒకసారి వక్ఫ్ చేసిన తర్వాత ప్రాపర్టీ అది దేవుడిది. ఒకటి ఏ కార్యక్రమాల కోసం అయితే అది ఇచ్చారో ఆ కార్యక్రమాలకు దాని మీద వచ్చే ఇన్కమ్ని ఖర్చు చేయవచ్చు, లేదా పేదలకు ఖర్చు పెట్టవచ్చు. ఈ రెండే దానికి. మూడోది అంటూ ఏదైనా మన కార్యక్రమాలకి ఖర్చు పెట్టుకోవడానికి కుదిరి తప్పితే పొద్దు గొప్ప మొత్తం వాడుకోవడానికి కుదరదు. నాకు అంటే వ్యక్తిగతంగా కాదు, బోర్డు ద్వారా చారిటీ చేయడానికి ఆ మసీదు ద్వారా అనుమతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇది తీసుకొని వచ్చి నేను వక్ఫ్ బోర్డు మసీదులో ఏదైనా శుక్రవారం రోజు మాట్లాడుతున్నాను అంటే నేను వ్యక్తిగతంగా నా గురించో లేదా నా పార్టీ గురించో లేదా నా నాయకుడి గురించో నేను మాట్లాడను. నేను ముస్లింల బాధ్యతలు ఎరిగిన వాడిని కాబట్టి వాళ్ళు పడుతున్న ఇబ్బందులను ఎలా తొలగించాలి అనే దాని మీద నేను ఎలా వెళ్తున్నాను, దీనివల్ల వస్తున్న ప్రయోజనాలు ఏందనేది వాళ్ళకి వివరించడానికి తప్పితే వ్యక్తిగతంగా నేను లాభం పొందాలన్న ఉద్దేశం నాకు ఏమాత్రం లేదని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మొన్న జరిగినటువంటి మౌదన్ గారి ప్రమాద సంఘటనను కూడా నేను ఒక్కోటి డైరెక్టర్ అజీజ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయ్యా ఇట్లా మా మౌదన్ గారు 40 సంవత్సరాల నుంచి ఆ మసీదుకి సేవ చేస్తున్నాడు, అది డిఎంలో ఉంది కాబట్టి ఆయనకు ప్రమాదం జరిగింది కాబట్టి ఆయనకు మనం సహాయం చేద్దామని నిర్ణయం ఆయన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన కూడా ఇక్కడ దీంట్లో రిపోర్ట్లు ఏమి సబ్మిట్ చేయలేదు కదా, కేవలం ఇది మీడియా క్లిప్పులను ఇది పెట్టావు నువ్వు అంటే మీరు అవసరమైతే అయ్యే ద్వారా తెప్పించుకోండి అన్నప్పుడు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఆడిటర్ ద్వారా ఆయన ఆడిటర్కి రిప్రజెంటేషన్ దీని గురించి ఇవ్వమని అడిగినప్పుడు అక్కడికి వెళ్ళి మోదన్ గారి ఇంటికి ఆయన ఏ హాస్పిటల్లో ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఆయన రిసిప్ట్లో ఇవన్నీ కూడా ఇన్స్పెక్టర్ గారికి పెడితే ఆయన ఇవన్నీ కూడా మళ్ళీ వక్ఫ్ బోర్డుకి రిప్రజెంటేషన్ రెఫరెన్స్ ఇస్తాడు. దాని తర్వాత చైర్మన్ గారు ఎంత కావాలనుకునేది ఆయన అనుమతిస్తే ఆయన అనుమతితో ప్రకారం మనం తీసుకెళ్ళి ఆయనకి ఇస్తాం. ఏది చేసినా ఏ ఒక్క పని అయినా సరే ముస్లిం సమాజానికి మేలు జరగాలి అనేది ప్రధాన ఉద్దేశం తప్పితే నాకు వ్యక్తిగతమైనటువంటి ఏ విధమైనటువంటి ఆలోచన లేదు. అదేవిధంగా రాబోయే రోజుల్లో స్థానిక బుర్రిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో కాంటినెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ అవగాహన సదస్సును నిర్వహించింది. ఫార్మా రంగంలో వస్తున్న కొత్త ఆవిష్కరణలపై అవగాహన కల్పించారు. కాంటినెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో తెనాలిలోని ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో బుధవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో సంస్థ డైరెక్టర్ షేక్ సాజిద్ వారి బృందం పలు అంశాలను విద్యార్థులకు వివరించారు. ఫార్మసీ రంగంలో వేగంగా మారుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని సాస్ క్లినికల్ డేటా మేనేజ్మెంట్, మెడికల్ కోడింగ్, ఫార్మా కోవిజిలెన్స్ విభాగం సంయుక్తంగా రూపొందించిన కొత్త వినూత్న ఆవిష్కరణపై అవగాహన కల్పించాలి అనేది ఈ సదస్సు ఉద్దేశం. ఫార్మసీ రంగంలో తాజా అభివృద్ధులు, ఔషధ భద్రత ప్రాముఖ్యత, అనుసరించాల్సిన విధానాలపై విద్యార్థులకు వివరణాత్మకంగా సూచనలు అందించారు. కాలేజ్ కరెస్పాండెంట్ అన్నాబత్తిని సత్యనారాయణ చౌదరి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె వెంకటరమణ కాంటినెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ డైరెక్టర్ ఎంఓయు కుదుర్చుకున్నారు. తెనాలి ఆర్టీసీ డిపో పరిధిలోని బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్స్ రానున్నాయి. పట్టణానికి చెందిన దాత వీటిని ఆర్టీసీ డిపో మేనేజర్కి అందజేశారు. స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్లో మంగళవారం రాత్రి ఏర్పాటైన కార్యక్రమంలో అమరావతి సర్జికల్స్ అధినేత ఎన్ సునీల్ తెనాలి బస్ స్టేషన్కు అవసరమైన ఫస్ట్ ఎయిడ్ కిట్స్ను ఉచితంగా అందజేశారు. ఆర్టీసీ తెనాలి డిపో పరిధిలోని బస్సుల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ఉచితంగా సమకూర్చినట్లు సునీల్ తెలియజేశారు. ఇన్ఛార్జ్ డిపో మేనేజర్ ఐజే ప్రసాదరావుకు కిట్లను అందజేశారు. దాత సౌజన్యతో సమకూరిన కిట్లను 100 బస్సుల్లో అందుబాటులో ఉంచుతామని ప్రసాదరావు వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. తెనాలి డిపోకి సంబంధించి ప్రతి సంవత్సరము అమరావతి సర్జికల్స్ వారు సునీల్ గారు మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఇస్తూ ఉన్నారు. ఈ చిన్న ప్రమాదాలు ఏదైనా జరిగినప్పుడు ఆ ప్రమాదాల్లో మనం వాడుకోవడానికి ప్రతి బస్సులో ఫస్ట్ ఎయిడ్ కిట్లు మనం ఏర్పాటు చేస్తాము.
అట్లాగే వారిని అడగగానే మన డిపో మేనేజర్ రాజశేఖర్ గారు సునీల్ గారిని, అమరావతి సర్జికల్ సునీల్ గారిని రిక్వెస్ట్ చేసి అడగగానే వెంటనే కాదనకుండా ఆ యొక్క ఫస్ట్ ఎయిడ్ కిట్లు మనకి డొనేట్ చేసి ఉన్నారు. వారికి మన డిపో తరఫున ధన్యవాదములు. ప్రతి సంవత్సరం ఇలాగే మనం ఏదన్నా కానీ డిపో పరంగా ఏదైనా మనకి అవసరమైన అడిగితే వారు స్పందించి ఇస్తూనే ఉంటారు. అదేవిధంగా ఆ తర్వాత కూడా మనకి ఈ విధంగా స్పందించి మనకి ఏదన్నా అవసరమే అడిగితే ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ యూటీఎఫ్ తెనాలి పట్టణ శాఖ నూతన కౌన్సిల్ను ఎన్నుకున్నారు. యూటీఎఫ్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ తెనాలి పట్టణ శాఖ నూతన కౌన్సిల్ అధ్యక్షులుగా పి సౌజన్య ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా షేక్ కరీముల్లాను ఎన్నుకున్నారు. స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో మంగళవారం రాత్రి ఈ ఎన్నిక జరిగింది. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి కళాధర్ ఆదినారాయణ, దౌలా సాంబశివరావు, కరీముల్లా, అహ్మద్ హుస్సేన్, కోటి సుందర్రావు చక్రవర్తి, కెఎస్ ప్రసాద్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు మన సెప్టెంబర్ 1వ తారీఖున వెలువరించినటువంటి తీర్పులో ప్రత్యేకించి 2010 కంటే ముందు అపాయింట్ అయినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా టెట్ క్వాలిఫై అవ్వాలని, అలా టెట్ క్వాలిఫై కాకపోతే భవిష్యత్తులో ప్రమోషన్స్ కూడా ఇవ్వమని చెప్పేటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి దాన్ని సవరణ చేస్తూ రివ్యూ పిటిషన్ని రాష్ట్ర ప్రభుత్వం వేయాలని చెప్పి యూటీఎఫ్గా కోరుతా ఉన్నాం. ఇప్పటికే గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి ఆ విధమైనటువంటి ప్రాతినిధ్యం చేశాం. వారు రివ్యూ పిటిషన్ వేస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు అటువైపు కదలిక లేదు. కనుక వెంటనే విద్యాశాఖ మంత్రి గారు ఖచ్చితంగా రివ్యూ పిటిషన్ వేసేదానికోసం ప్రయత్నం చేయాలని మేము కోరుతా ఉన్నాం. అలాగే 2010 కంటే ముందు 2010లో వచ్చినటువంటి ఆర్టీ యాక్ట్లో ఉన్నటువంటి దాన్ని కూడా అవసరమైతే పార్లమెంట్లో సవరణ చేసేదానికోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి ఖచ్చితమైనటువంటి ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. రెండోది, ఈ లోపు రివ్యూ పిటిషన్ వేసేదానికోసం ఎస్టీఎఫ్ఐగా యూటీఎఫ్గా ఉన్నటువంటి భాగస్వామిగా ఉన్నటువంటి ఎస్టీఎఫ్ఐ ఇప్పటికే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. అందుకని ఉపాధ్యాయులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఖచ్చితంగా రివ్యూ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టులో తగు న్యాయం జరుగుతుందనేటువంటి ఒక అంచనాతోటి యూటీఎఫ్ ఉంది. అలాగే ఆర్టీ యాక్ట్లో సవరణ చేసేదానికోసం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసేదానికోసం ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దీనికోసం డిసెంబర్లో 8-9 తారీఖుల్లో పాత తాలూకా కేంద్రంలోనూ, డిసెంబర్ 18వ తారీఖున జిల్లా కేంద్రాల్లోనూ ధర్నాలు చేస్తాం ఉన్నాం. అప్పటికి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే జనవరి 29వ తారీఖున పెద్ద ఎత్తున ఢిల్లీలో చెలో పార్లమెంటు మార్చి కూడా నిర్వహిస్తూ ఉన్నాం. కనుక ఈ టెట్కి సంబంధించి ప్రభుత్వం తగు సూచనలు, తగు చర్యలు తీసుకోవాలని ప్రత్యేకించి కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో టీములని చెప్పేసి 10 మందిని 15 మందిని టీములుగా, ఏకోపాధ్యాయ పాఠశాలలో 4 పిల్లలు ఉన్నటువంటి పాఠశాలల్లో ఒక టీచర్ పనిచేస్తూ ఉంటే 10 మంది టీములు వెళ్ళి ఏం చేస్తారు ఆ స్కూల్లో? మరి ఈ విధంగా అసంబద్ధంగా, అర్థం లేని విధంగా ఈ తనిఖీల పేరుతోటి, ఈ సందర్శనల పేరుతోటి మరి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ విధానాలను ఒకసారి పునరాలోచించుకొని మరి ఉపాధ్యాయులతోటి, సంఘాలతోటి, తల్లిదండ్రులతోటి అందరితోటి కలిసి ఈ బోధనేతర కార్యక్రమాలన్నింటినీ కూడా లేకుండా నాణ్యమైన విద్యని విద్యార్థులకి అందటానికి కావలసినటువంటి ఆలోచన చేయాలని ఈ సందర్భంగా చేనేతల ప్రాంత స్మరణీయుడు ప్రగడ కోటయ్య వర్ధంతిని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చేనేత బాంధవుడు, రాజ్యసభ మాజీ సభ్యులు స్వర్గీయ ప్రగడ కోటయ్య 30వ వర్ధంతిని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రగడ కోటయ్య నగర్లోని ఆయన విగ్రహానికి బీసీ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రగడ కోటయ్య చేనేత కార్మికుల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రగడ కోటయ్య వర్ధంతి జయంతిని అధికారికంగా నిర్వహించాలని, తెనాలి ట్యాంక్ బండిపై ఆయన విగ్రహాన్ని నెలకొల్పాలని కోరారు. రిటైర్డ్ ప్రిన్సిపల్ గంజి శివభుజంగ ప్రభాకర్రావు, బిట్రాశేషు, చింతిక్రింది కోటిస్వామి, దోగుపర్తి వీరభద్రరావు, జయ శ్రీమన్నారాయణ, దివికోటయ్య, గుర్రం ఉమామహేశ్వరరావు, సువర్ణరాజు, పోలిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి నియోజకవర్గంలోని ప్రగడ కోటయ్య నగరం నందు ప్రగడ కోటయ్య గారి విగ్రహానికి 30వ వర్ధంతి సందర్భంగా ప్రగడ కోటయ్య గ్రామంలో నివసించే ప్రజలందరూ ఆయనకి ఆత్మకు ప్రశాంత చేకూరాలని మేమందరం పూలతో ఆయన్ని ఘనంగా సన్మానించాం. అదేవిధంగా చేనేత బంధువు అయిన ప్రగడ కోటయ్య గారి యొక్క ముఖ్య విశేషాలు ఏంటంటే, ఆయన మొదటిగా నుంచి కూడా బడుగు బలహీన వర్గాల యొక్క స్థితిగతులు అభివృద్ధి చెందే విధంగా అనేక రంగాల్లో ఉన్న కులాలందరినీ కూడా పోరాడుతూ, తర్వాత తను పుట్టిన కులంలో ఉన్న చేనేత కులం అవటం వలన చేనేత కులస్తులు మరీ వెనకబడి ఉన్నారని గ్రహించి
చేనేత బంధువులందరికీ కూడా కూడు కూడా నినాదంతో, అంటే ఫస్ట్ తినడానికి ఫుడ్ కావాలి, అదేవిధంగా నివసించడానికి ఇల్లు కావాలనే ఉద్దేశంతో ఆయన ఫస్ట్ ఇల్లు ఉంటే ఒకరోజు తక్కువ తిన్నా ఒకరోజు ఎక్కువ తిన్నా గూడుంటే ఉపయోగం ఉండిద్దని దాదాపు దూరదృష్టితో ప్రభుత్వంతో పోరాడి అనేక గ్రామాల్లో, దాదాపు తెనాలి, చీరాల, మంగళగిరి, అనేక గుంటూరు రకరకాల గ్రామాల్లో ఆయన కుల బాంధవులందరికీ కాలనీలు ఏర్పరిచి వాళ్ళందరికీ స్థలాలు ఇప్పించే విధంగా గవర్నమెంట్తో పోరాడి, గవర్నమెంట్ మీద అదేవిధంగా కుల బాంధవులకు పోరాడుతూ చేనేత వర్గం మీద గురించి చేనేత వ్యవస్థలో మార్పులు రావాల్సిన హ్యాండ్లూమ్ ఆ రోజుల్లో పద్మశాలీలు లేదా వెనకబడిన వర్గాల వారు గురించి ఒక గుర్తింపు లేని సందర్భంలో డిగ్రీ చదువుకొని పార్లమెంటు వరకు వెళ్ళి జవహర్లాల్ నెహ్రూ వంటి గొప్ప వ్యక్తులతో పోట్లాడి ఒక గుర్తింపు పొందినటువంటి ఈ వ్యక్తి, ఇలాంటి వ్యక్తి ఇంతవరకు దొరకరు. మనం ముందుకెళ్ళాలంటే, వెనకబడిన వర్గాలు ముందుకెళ్ళాలంటే ఆర్థికంగా చేయూత ఉండటమే కాకుండా రాజకీయంగా తప్పనిసరిగా ముందుకెళ్ళాలి. ఒక్కసారి ఏ రాజకీయ నాయకుడు కూడా పుట్టడు, రాజకీయ నాయకుడిగా పుట్టడు, అది డెవలప్ అవ్వాలి. ఈ నియోజకవర్గంలో మన వెంకటేశ్వరరావు గారు ఆ దారిలో ఉండాలని భావిస్తున్నా. ఎందుకంటే ప్రతి సమస్యకి ప్రతి ఒక్కళ్ళకి ఆయన ముందు ఉండి తన ప్రజల్ని తన చేతనైన సహాయాన్ని చేస్తూ ముందుకెళ్తారు. త్వరలో వారిని మనము ఒక గొప్ప రాజకీయవేత్తగా. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో పట్టణంలో 76వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ను స్మరించుకున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి రాజ్యాంగ రచనను చేసిన బిఆర్ అంబేద్కర్ చిరస్మరణీయులని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దారా రామకృష్ణ అన్నారు. 76వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ తెనాలి నియోజకవర్గం అధ్యక్షుడు గొరికపూడి జోసెఫ్ ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో సుధీర్, పూర్ణయ్య, ఆనంద్, శేషు, జాలయ్య, సురేష్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. 76వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యాంగ నిర్మాతలకి నివాళులు అర్పిస్తూ, అలాగే రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆయన్ని స్మరించుకొని ఆయన తీసుకొచ్చిన చట్టాలని, ఆయన భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలని, మనకి ఈ భారత ప్రజలకందరికి కూడా ఆయన ఇచ్చిన హక్కుల్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆయనకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ తరఫున, గుంటూరు జిల్లా ఎస్సీసీఎల్ తరఫున, తెనాలి నియోజకవర్గ ఎస్సీసీఎల్ తరఫున నివాళులు అర్పించడానికి కార్యక్రమం జరుగుతుంది. మనకి హక్కులు ఉన్నాయి. ప్రాథమిక హక్కుల్ని ఏర్పాటు చేసింది రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులు. ఆ రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది మన డాక్టర్ భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు ఆయన్ని స్మరించుకొని కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆయనకి ఘన నివాళులు అర్పించడం కోసం ఈరోజు మనం అందరం కూడా ఇక్కడికి సమావేశపడతాం. చాలా సంతోషదాయకం. తెనాలి సేవామిత్ర మండలి ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణానికి చెందిన శ్రీ శివలింగ భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను పర్యవేక్షణలో స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో బుధవారం తెనాలి సేవామిత్ర మండలి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. మువ్వా పున్నయ్య గారి మాతృమూర్తి 8వ వర్ధంతి సందర్భంగా చేపట్టిన అన్నప్రసాద వితరణను 36వ వార్డు కౌన్సిలర్ బ్రహ్మేశ్వరరావు చేతుల మీదుగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్వి యోగా కన్వీనర్ బుద్ధాభక్తి రమణయ్య, మువ్వా వెంకట శివయ్య, మువ్వా కరీముల్లా బాబు, చెరుకూరి రమేష్ బాబు, వెంకట చైతన్య, భారత రత్తయ్య తదితరులు పాల్గొన్నారు. తెనాలి సేవామిత్ర మండలి వారి ఆధ్వర్యంలో మా అమ్మగారైనటువంటి మవ్వా లక్ష్మమ్మ గారి 8వ వర్ధంతి సందర్భంగా పేదలకు మరియు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కౌన్సిలర్ బ్రహ్మయ్య గారు మరియు ముద్దాబత్తిని రమణయ్య గారు మరియు కుర్రా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి తరఫున మువ్వా లక్ష్మమ్మ గారిది 8వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుమారుడైనటువంటి మువ్వా పున్నయ్య గారు అన్నదాన కార్యక్రమం చేయుటకు ముందుకు వచ్చి ఇలానే ప్రతి సంవత్సరము వాళ్ళ అమ్మగారి వర్ధంతిని చేస్తున్నాడు. ఇది ఇక్కడే ప్రతి సంవత్సరము పేదలకు, వృద్ధులకు. రైల్వే స్టేషన్ వద్ద శివలింగేశ్వర భక్త బృందం ఆధ్వర్యంలో ఈరోజు మువ్వా లక్ష్మమ్మ గారి 8వ వర్ధంతి సందర్భంగా
అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి ముఖ్యంగా కౌన్సిలర్ బ్రహ్మ గారు పాల్గొన్నారు. నిరుపేదలకి, వృద్ధులకి మువ్వ పున్నయ్య గత 20 సంవత్సరాల నుంచి దుప్పట్లు ఇవ్వటము, దోమతెరలు ఇవ్వటము, పళ్ళు పంపిణీ చేయటము, అన్నదాన కార్యక్రమం చేయటము, ఇట్లా గత 20 సంవత్సరాలు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా శ్రీ విజయేశ్వర సహిత విజయదుర్గ ఆలయానికి సంబంధించిన వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీలో శ్రీ విజయేశ్వర సహిత విజయదుర్గ ఆలయంలో వేంచేసిన నవనాగ మండల సహిత వల్లిదేవసేన సుబ్రహ్మణ్యం స్వామివార్లకు వేడుకలు నిర్వహించారు. మాలదారులైన భవానీలు, అయ్యప్ప స్వాములు కావిడులు వేషధారణతో స్థానిక గంగనమ్మ గుడి వద్ద నుంచి ఊరేగింపుగా బయలుదేరారు. శ్రీ స్వామివారికి అభిషేకాలు, అర్చన, తీర్థ ప్రసాద వినియోగం జరిగింది. కలసం కొండ గురుస్వామి, బాలజంగం రాజా గురుభవాని, మణికంఠ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు నాయుడు కాలనీ విజయేశ్వరి విజయదుర్గ అమ్మవారి దేవస్థానం కాడికి గంగానమ్మ గుడి కాడి నుండి విజయేశ్వరి విజయదుర్గ అమ్మవారి గుడి కాడికి బాల శివకుమార్ స్వామి వేలు కార్యక్రమం పెట్టుకున్నాడు. వాళ్ళ నాన్నగారు కలిసి కొండా గురుస్వామి, వేలు రాజా గారు ఈ కార్యక్రమాన్ని గంగానమ్మ గుడి కాడి నుండి చంద్రబాబు నాయుడు కార్యక్రమాలకు నేర్చుకున్నారు. కొండా స్వామి గారు, గురి స్వామి గారు ఆధ్వర్యంలో షష్ఠి సందర్భంగా ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం. వేలు కార్యక్రమం, 35 కావెళ్ళు, అభిషేకాలు అక్కడ నెరవేరుస్తున్నాం. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా మా గురువునీయులు కొండా గురుస్వామి గారు, వేలురాజా గారు, అలాగే మా గురువు గారి తనయుడు శివశంకర్ శర్మ స్వామి గారు షష్ఠి సందర్భంగా వేల కార్యక్రమం, అభిషేకాలు చేస్తున్నారు. సీఎం కాలనీలో ఇదే మొదటిసారి ఇలాగే మరెన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పట్టణ ప్రజలకు మరొక సూపర్ బజార్ అందుబాటులోకి వచ్చింది. దేవి జనరల్ స్టోర్స్ పేరుతో కొత్తపేటలో ఏర్పాటైన సూపర్ బజార్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక కొత్తపేటలో ఎన్జీఓ కళ్యాణ మండపం ఎదురుగా గల భవనంలో దేవి జనరల్ స్టోర్స్ సూపర్ బజార్ను బుధవారం కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ గౌరవ చైర్మన్ డిఎల్ కాంతారావు ప్రారంభించారు. ఉచిత డెలివరీ సౌకర్యంతో హోల్సేల్ రేట్లకే నాణ్యమైన నిత్యావసర సరుకులు అందిస్తామని యజమానులు తెలిపారు. క్యాటరర్స్, కళ్యాణ మండపాలు, అపార్ట్మెంటులో నివసించేవారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. కాకతీయ బ్యాంక్ చైర్మన్ దావులూరి చక్రధర్ చౌదరి, డైరెక్టర్లు నాయుడు, బ్రహ్మచారి, హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బొల్లిముంత సాంబశివరావు, నిర్వాహకులు నాగమల్లేశ్వరిదేవి, శ్రీనివాస్ బాబు, కళ్యాణం శ్రీనివాసరావు, లక్ష్మి, ముద్దాభక్తుని రమణయ్య, కాకతీయ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి పుర ప్రముఖులకు, ప్రజలకు అభివాదములు. ఈ రోజున మన కాకతీయ బ్యాంకు పక్కన ఉన్నటువంటి పెద్ద గృహమునందు శ్రీనివాసబాబు అనేటటువంటి ఒక కష్టజీవి తెనాలిలో సూపర్ బజారు అంటే శ్రీదేవి సూపర్ బజార్ అనే పేరుతో ఒక సంస్థ స్థాపించాడు. ఈ సంస్థ ప్రజలందరూ సహకరించి ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి మాతో పాటు మీరు కూడా కోరుకోవాలని విన్నపం చేస్తున్నాను. ఈరోజు తెనాలి పట్టణంలో దేవి సూపర్ బజారు ప్రారంభించటం మన తెనాలి పట్టణ ప్రజలకందరికీ శుభసూచకం. ఎందుకంటే మన శ్రీనివాసరావు గారు పోస్టుల్లో కొన్ని 30-40 సంవత్సరాలుగా మంచి అనుభవం, ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక సంస్థను డెవలప్ చేయాలంటే ఎలా చేయాలని కొద్దిగా మంచి అనుభవం ఉంది. ఇదివరకు మామూలుగా కోఆపరేటివ్ సొసైటీ కూడా ఒకటి పెట్టారు, అది కూడా బాగా మంచి డెవలప్ అయింది. అదేవిధంగా చాలా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దానికంతా కారణం ఏమంటే అతని పట్టుదల, శ్రీనివాసరావు గారి యొక్క పట్టుదల వల్లనే ఈరోజు అంతా డెవలప్ అవుతూ ఉంది. దీన్ని కూడా ప్రజలకు అందుబాటులో మంచి రేట్లకి, తక్కువ రేట్లకి ఇచ్చి దీని దినదినాభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. స్థానిక కొత్తపేటలోని దేవి జనరల్ స్టోర్స్ అంటే సూపర్ బజార్గా నిత్యావసర వస్తువులు, కూరగాయలు అన్నీ కూడా హోమ్ డెలివరీ ఇవ్వడానికి ప్రత్యేకంగా తెనాల్లో మొట్టమొదటిసారిగా ఇక్కడ ఓపెన్ చేశారు. అది మరి కాంతారావు గారు చేతుల మీదుగా చేయటము దినదినాభివృద్ధి చెందాలని, ఆ వారాహిదేవి అనుగ్రహం కావాలని, జనబాహుళ్యం వైదిక మార్గాన్ని అనుసరించాలని, అప్పుడే లోకానికి హితం చేకూరుతుందని జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతులు శ్రీ విద్యాశంకర భారతి స్వామి అన్నారు.
తమ అనుగ్రహ భాషణం ద్వారా పేర్కొన్నారు. బుధవారం తెనాలి నాజర్పేటలోని విద్యాశంకర భారతి నృసింహ సదనాన్ని విద్యాశంకర భారతి స్వామి బుధవారం సందర్శించారు. వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య ప్రతినిధులు ఆయనకు వేద మంత్రాలు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. సేవా సమాఖ్య పర్యవేక్షణలో నృసింహ సదనం నిర్మించడంపై సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. ధర్మ పరిరక్షణ, వేదాభివృద్ధి, బ్రాహ్మణుల శ్రేయస్సు కోసం పుష్పగిరి మహాసంస్థానం ఎంతగానో పాటుపడుతున్నదని చెప్పారు. ఆ సంకల్పాన్ని గ్రహించిన భక్తురాలు ధార్మిక ప్రచారకర్త అబ్బూరి వెంకయ్యమ్మ పీఠానికి రాసి ఇచ్చిన స్థలాన్ని నృసింహ సదనం భవన నిర్మాణం కోసం ఇచ్చినట్లు తెలిపారు. ఇదే భవనంలో వేదధ్వని వినిపించడం ద్వారా లోకానికి శుభం కలుగుతుందన్నారు. వేద మార్గాన్ని, ధర్మాన్ని అనుసరించకపోతే మేలు కలగదు అన్న విషయాన్ని గ్రహించాలన్నారు. ప్రతి గ్రామంలో ఒక ధర్మ వేదిక ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమాఖ్య అధ్యక్షులు అమ్మాని సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి, తాడేపల్లి నాగ సుబ్రహ్మణ్యం, కుందేటి సుబ్రహ్మణ్యం, కామేశ్వరరావు, తాడేపల్లి శివకుమార్, నందివెలుగు విజయసారథి, మేడూరు శ్రీనివాసమూర్తి, దివి లక్ష్మీ నరసింహాచార్యులు, బుర్రా ప్రభాకర్, తాడేపల్లి ఆంజనేయులు, సామవేదం సత్యనారాయణ, పీరాట్ల వెంకట రమణి, నాగతులసి, దీవి జీవన్ కుమార్, పద్మజ తదితరులు పాల్గొన్నారు. తెనాలి బ్రాహ్మణ సేవా సమాఖ్య వారి ఆధ్వర్యంలో వేద పఠనం, శ్రవణ నక్షత్రయుక్తమైనటువంటి వేద పఠనం, గురువు గారిది మాది కూడా శ్రవణ నక్షత్రాలే. ఆశ్రమ నక్షత్రాలు వేరున్నప్పటికీ కూడా జన్మ నక్షత్రాలు శ్రవణమే కనుక ఇది శ్రవణ నక్షత్రయుక్తమైనటువంటి వేద పారాయణ. తద్వారా సాక్షాత్తు ధర్మం ఎప్పుడు కూడా వేదాన్ని అనుసరిస్తూ నడుస్తుంటుంది. శృతేరివార్థం స్మృతిరన్వగచ్చంతని కాళిదాసు వారు కుమార సంభవంలో ఒక పోలిక, రఘువంశంలో పోలిక వేస్తున్నారు. ఏమిటి అంటే శృతి స్మృతులు రెండు కూడా ధర్మము. ఈరోజు మనం అంటున్నాం సనాతన ధర్మం. ధర్మం ఎప్పుడు కూడా వేదాన్ని అనుసరించి నడుస్తుంది. శృతేరివార్థం స్మృతిరన్వగచ్చతి. కాబట్టి శృతి లేనిది ధర్మం లేదు, వేదము లేకపోతే ధర్మము లేదు, వేదము లేకుండా ధర్మము కల్పింపబడలేదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. లోపల అన్ని సంప్రదాయాలను తీసేసి సంప్రదాయాలకు ప్రాధాన్యత లేకుండా కేవలము లోకంలో ఒక ధర్మం అంటూ ఉన్నది అనేటువంటి అభూత కల్పన ఎక్కడా జరిగేటువంటి అవకాశమే లేదు. విత్తనం ఉంటే వృక్షం వస్తుంది, శాఖములుంటే పుష్పాలు వస్తాయి, ఫలాలు వస్తాయి. ఫలం ఉన్నదంటే మళ్ళీ విత్తనం వస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైభవంగా ఐతానగర్లోని సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ పునఃప్రతిష్ఠ మహోత్సవం. అతిథులుగా హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన స్థానిక రాజకీయ ప్రముఖులు. తెనాలిలో ఘనంగా చేనేత బంధు ప్రగడ కోటయ్య 30వ వర్ధంతి. ప్రగడ కోటయ్య విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు నివాళి. టీడీపీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పక్కా ఇళ్ల పథకానికి దరఖాస్తుల గడువు పొడిగింపునకు ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం వినతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.